అందరికీ నమస్తే అండి. ముందుగా జీవి ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ 41A సిఆర్పిసి నోటీస్. ఈ 41A సిఆర్పిసి నోటీస్ తెలుసుకోవడానికి ముందుగా భారతదేశ న్యాయ వ్యవస్థ 2 రకాల శిక్షల అమలుకి ఉపక్రమిస్తుందండి. అది ఏంటంటే 7 సంవత్సరాలు తక్కువ స్థాయి ఉన్న శిక్షలు ఒకటి, 7 సంవత్సరాలకి ఎక్కువ స్థాయి శిక్షలు ఒకటి. ఇక్కడ 41 సిఆర్పిసిఏ నోటీసు 7 సంవత్సరాలకి కంటే తక్కువ శిక్ష పడిన వ్యక్తులకి ఈ 41 సిఆర్పిసిఏ నోటీసు ఇవ్వడం జరుగుతుందన్నమాట. అది సంబంధిత ఉన్నతాధికారులు, అది పోలీసు ఉన్నతాధికారులే అయి ఉంటారనమాట. ఇది ఈ 41 సిఆర్పిసిఏ నోటీసు ఇచ్చేయడానికి కొన్ని సెక్షన్స్ అమలవుతాయి. ఇది ఈ 506 కానివ్వండి, 509 కానివ్వండి, కొన్ని తక్కువ శిక్షలు పడే కేసులకు సంబంధించిన విషయాలు. వీటిలలో ఏంటంటే పోలీసులు మ్యాండేటరీ అరెస్ట్ చేయవచ్చా అంటే ఇలాంటి కేసులలో అరెస్ట్ చేయడానికి లేదండి. మ్యాండేటరీగా ఖచ్చితంగా 41 సిఆర్పిసిఏ నోటీస్ ఇచ్చి తీరాలి. కొన్ని సందర్భాలు అంటే ఎలా అంటే ఒక వ్యక్తి ఈ సందర్భంలో మనం ఈ 41 సిఆర్పిసిఏ నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయొచ్చు అని అంటే అది ఏ సందర్భాల్లోనంటే ఇప్పుడు నేరం మోపబడిన వ్యక్తి అంటే ఫస్ట్ పోలీసు అధికారి దృష్టికి ఒక కేసు వచ్చినప్పుడు ఆ కేసును పరిశీలించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఈ 41 సిఆర్పిసిఏ నోటీస్ ఇస్తారు. ఈ 41 సిఆర్పిసిఏ నోటీసు కొన్నిసార్లు ఇవ్వకుండానే అరెస్ట్ చేయొచ్చు. అవి కొన్ని సందర్భాలు మాత్రమే. ఎలాంటి సందర్భాలు అంటే ఈ వ్యక్తికి ఈ నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం అని ఆ పోలీసు అంటే అధికారి తను సాటిస్ఫై అయినప్పుడు, లేదంటే ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాన్ని ఈ వ్యక్తి తారుమారు చేస్తారన్నప్పుడు కానివ్వండి, ఈ వ్యక్తికి సంబంధించిన ఈ కేసు విషయంలో మరలా ఇదే తప్పు తను పునరావృతంగా చేస్తాడు అని భావించినప్పుడు పోలీస్ అధికారులు ఇంకా కొన్ని రకాలైనటువంటి చిన్న కారణాల వల్ల ఈ 41 సిఆర్పిసిఏ నోటీస్ ఇవ్వకుండా కూడా వ్యక్తుల్ని అరెస్ట్ చేయవచ్చు. కాకపోతే మ్యాండేటరీగా ఈ కేసుల విషయంలో మాత్రం ఈ అంటే 7 సంవత్సరాలకి తక్కువ స్థాయి శిక్ష పడే ప్రతి కేసులు కూడా 41 సిఆర్పిసిఏ అనే నోటీస్ ఇవ్వాల్సిందే. ఎందుకు 41 సిఆర్పిసిఏ నోటీస్ ఇది ఇవ్వాలి అని అంటే ఇతను వివరణ అడుగుతున్నాడు. ఇతను పైన ఒక వ్యక్తి పైన కేసు నమోదైనప్పుడు, తన పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు తను వివరణ అడుగుతుండు. పోలీస్ అధికారి ఆ సంబంధిత వ్యక్తిని వివరణ అడుగుతుండు. బాబు, నీ పైన పలానా కేసు అయింది, దీనికి సంబంధించిన వివరణ నువ్వు 3 రోజుల్లో తెలియజేయాలని 41 సిఆర్పిసిఏ నోటీస్ ఇస్తారనమాట. ఆ నోటీస్ ఇగ్నోర్ చేసినప్పుడు కానివ్వండి, తర్వాత ఆ సంబంధిత వ్యక్తి ఆ నోటీసు రిఫ్యూజ్ చేసినప్పుడు కానివ్వండి అరెస్ట్ చేసే అధికారం కూడా ఉంటుంది. కాకపోతే ఈ 41 సిఆర్పిసిఏ నోటీసు పోలీసులు మ్యాండేటరీగా ఇవ్వాలి. కొన్ని సందర్భాల్లో మాత్రం ఇవ్వకూడదు. అది మీకు ఇంతకు ముందు చెప్పిన కారణాలు.